శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైన సందేశం మీకు. ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళితే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనక ఈ 3 ప్రదేశాలకు వెళ్లారంటే ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ కూడా మీ వెంటే వచ్చి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మిథున రాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని లేదా ఈ సందేశాన్ని చూడండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలు ఏమిటి? ఎక్కడికి వెళితే మీకు కలిగే నష్టాలు ఏమిటి? అనేది చెప్పడం అనేది కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించి చూడండి. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఒక 10 నిమిషాలు ఓపికతో వినండి. ఆ తర్వాత మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. మీ రాశి లక్ష్యాలకు వ్యతిరేకమైన నెగెటివ్ ఎనర్జీ ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళడం వలన మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరతత్వం పూర్తిగా దెబ్బతింటాయి. కుటుంబాలు, సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్ కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు కూడా. మీ జీవితం విలువైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మరి మిథున రాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి యొక్క గ్రహస్థితి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి జాతకులకు వివాదాలకు చాలా దూరంగా ఉంటారండి. కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతూ ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. మిథున రాశి వారికి స్త్రీ పురుషుల సంబంధం వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి జాతుల వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే గనక మీ జీవిత భాగస్వామిని నమ్మి, మనస్ఫూర్తిగా ఆమెను నమ్మి, మిథున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నటకు వెన్నతో పెట్టిన విద్య అండి. ఇతరులను అర్థం చేసుకోవడంలో, మంచి చెడును విమర్శించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు కాలాన్ని, ధనము, వ్యక్తుల సామర్థ్యము అర్థవంతంగా వినియోగించలేరు. ఈ రాశి వారికి ప్రథములు రవించుట, ప్రణాళికలు ఏర్పరచుట ఎందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడంపై వీరికి విశ్వాసం ఎక్కువ. దశ శని దశ యోగవంతమైన కాలం. దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, తులరాశి వాళ్ళు వీరికి స్నేహితులుగా ఉంటారు. అయితే మొదటిగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు కూడా. అలాగే మిథున రాశి వారికి చెందిన వారు వీరికి బద్ధం, విరోధాలు ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మొట్టమొదటిది ఏంటి అంటే మీకు ఏ మాత్రం గౌరవం ఇవ్వని చోటకి మరియు మీకు విలువను ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళడం మానుకోండి. మిథున రాశి వారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు మీరు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కూడా. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళుతున్నారో గమనించుకోవాలి. ఎక్కడికి వెళితే మీ మాటలు పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని చులకనగా చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రం వాడుకోవాలని చూస్తున్నారో అటువంటి ప్రదేశానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కిన చోటుకి వెళ్ళడం వల్ల మీకు తెలియకుండానే మీ ఆత్మ గౌరవం అనేది దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు. కానీ
కాలక్రమేణంగా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది. మీ లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగెటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కూడా. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశంలో రెండవది ఏమిటి అంటే, ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి. ఈ రాశివారు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితులు మళ్ళీ పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది. ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలనుకుంటున్నారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మిథున రాశి వారు ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవం ఇచ్చిన చోటకు మళ్ళీ మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు కూడా. మీరు అనుకున్న దానికి విరుద్ధం ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళితే లేదా ఆ పరిస్థితిలో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఈసారి ఆర్థికపరమైనది మాత్రమే కాదండి. మీ జీవితంపై దాని ప్రభావం ప్రముఖంగా ఉంటుంది. అన్నిటికంటే ముందు మీ కుటుంబం, సంపద, గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని మూడో ప్రదేశం ఏమిటి అంటే, కొత్త వ్యక్తులతో లేదా తెలిసి తెలియని వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళడం. ఈ రాశి వారికి సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు, తెలియని ప్రదేశంలోకి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వ్యక్తులే అయినా కావచ్చు. కానీ మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుతామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తి అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళడం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతను భావాన్ని కలిగించవచ్చు. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటం కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా వహించాలి. స్నేహితులు కాదండి, మీ ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు కూడా కొంతమంది మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు అప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీకు చెడును కోరుకునేవారు ఉండవచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు. లేదా మీ పతనాన్ని కూడా కోరుకోవచ్చు కదా! ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదములకు నెట్టే ప్రదేశాలకు వెళ్ళవచ్చండి. మీ గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు. లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం మీ స్నేహితులు ఉండే వ్యక్తులే కావచ్చు కదా! వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరినైనా మిమ్మల్ని కొత్త తెలియని సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళలో లేదా నిర్మానుష్యమైన ప్రాంతంలోకి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకునే వ్యక్తులతో బయటికి వెళ్ళడం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలగజేస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పట్టవచ్చు. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా బయటికి వెళ్ళే ముందు వారి ఉద్దేశం ఏమిటి, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనది మొదటగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు. మీరు దోపిడీకి గురి కావచ్చు. లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళితే దానికి పూర్తిగా మీరే బాధ్యతలు. కాబట్టి ఈ మిథున రాశి వారు మీ స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించుకొని ఈ మూడు రకాల ప్రదేశాలకు, ఈ మూడు రకాల పరిస్థితులను చాలా దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలు పాటించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరతత్వం, కుటుంబ సంతోషం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి.
ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకుండా ఉంటేనే మీకు చాలా మంచిదండి. ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం వీరి జాతకంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా దోహులు ఉండే అవకాశం ఉంది. మీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడు పేరు తేవడానికి కూడా చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులలో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయో, చెడు చేస్తాయో అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాలు పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఉన్నతి కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్న వారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవచ్చు. కొందరు బయటగా మంచిగా కనిపించిన లోపల మీకు కీడు చేయాలని కూడా చూస్తూ ఉంటారండి. అలాంటి వారు మీకు పనికిరాని వారు. సలహాలు ఇస్తూ ఉంటారు కూడా. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యం నిపుణులు చెప్తున్నారు. కొందరు ఉంటారండి. వారికి మీతో నేరుగా గొడవ పడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు. ఈ మిథున రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరే అనవసరమైన గొడవలలో చిక్కుకునే మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ యొక్క వ్యక్తిగతం జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితులలో కానీ, మీ బంధువులో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టేటప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు? వారిని నేరుగా గొడవలు పెట్టుకోవచ్చు కదా! నాకు ఎందుకు చెప్తున్నారని ఆలోచించుకోవడానికి ప్రయత్నించి చూడండి. మీకు మంచి చెడులు అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయడం కానీ, డబ్బులు అప్పులు ఇవ్వడం కానీ, ఎదుటివారు ఏదో ఒక విధంగా మీ దగ్గర మాయ మాటలు చెప్పి డబ్బులు అప్పుగా అడగవచ్చు. అప్పుడు మీరు అప్పుగా డబ్బు ఇవ్వడం కానీ చేయకండి. ఒక వ్యక్తి మీకు ఇలాంటి సమయంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడం కోసం కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు దూరంగా ఉండడమే మీకు మంచిది. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లో డబ్బులు పెట్టకండి. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్నవారితో సలహాలు తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ విధంగా మిథున రాశి జాతకంలో ఈ ముగ్గురు దోహదులు కనిపిస్తున్నారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కూడా సలహాలు ఇస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి దోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోకి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారండి. అలాంటి దోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల దోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారనే తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అవమానించడం కూడదండి. ఎవరైనా వ్యక్తి మనం మంచిని కోరుకుంటున్నారా లేదా చెడు కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాట ద్వారా, దాని ప్రవర్తన ద్వారా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలి అనేది మీకు తెలియాలండి. ఎంతవరకు వారితో ఉంటామో అంతవరకే. మీ వ్యక్తిగత విషయాలు వారితో అస్సలు చర్చించకండి. వారిని చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకండి. అలాగే వారితో డబ్బులు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. అలాగే వ్యాపార భాగస్వాములు యొక్క ఒప్పందాలు చేయడం వంటి పనులు కూడా అస్సలు చేయకండి. వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1-2 సార్లు ఆలోచించి అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు తీసుకుని ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మిథున రాశి వారు ఈ ముగ్గురు దోహులతో
చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిథున రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు మీ వాళ్ళు అని నమ్మేవారు మీకు ఎక్కువగా హాని కలిగిస్తున్నారు. వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి, బాధకు వారే కారణం అవుతూ ఉన్నారు కూడా. అయితే ఇక నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. అనేక శుభవార్తలు మీరు వినబోతున్నారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలకు ఇక ముగింపు పలికినట్టు. ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలయ్యాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా, ఎటువంటి మాటనైనా సరే అన్నప్పుడు తొందరపడకండి. ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయంలోకి చాలా త్వరగా ప్రవేశించే అవకాశం ఉంది. మీ పనులు పక్కన పెట్టి ఇతర పనుల్లో సలహాలు చేయడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవలసి ఉండే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. అలా కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారం ఖర్చు చేస్తే ఆ తర్వాత బాధపడతారు. డబ్బు మనిషి దగ్గర వస్తుంది కానీ అది నిలకడగా ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది. మనిషి అలవాట్లు, గుణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యం, డబ్బు ఉన్న ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువగా కాలం నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి. చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు పడిన ఇబ్బందులు, కష్టాలు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి బయటపడతారు. ఇక నుంచి మీకు ప్రతీదీ చాలా మంచిగా జరగబోతుంది. కాబట్టి మీకు చాలా ప్రశాంతమైన పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది. ప్రతి విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా ఎదుర్కొంటారు. మిథున రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపన కూడా వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్ష్యాలు మీ జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి మిథున రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. ఆర్థిక విషయంలో సమర్థులుగా మంచి పేరు సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వారికి నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవితాన్ని కూడా దూరం అవుతూ ఉంటారు.